ఈరోజు సర్కారియా కమిషన్ 1983 గురించి కొన్ని బిట్స్ నేర్చుకుందాము. ఇందిరాగాంధీ ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర సంబంధాల అధ్యయనానికి 1983 జూన్ 9న జస్టిస్ రంజిత్ సింగ్ సర్కారియా అధ్యక్షతన ఈ కమిషన్ని ఏర్పాటు చేసింది. ఏం కమిషన్ అండి? ఆర్ఎస్ సింగ్ సర్కారియా. దేని కొరకు? కేంద్ర రాష్ట్రాల సంబంధం కొరకు. ఎవరు? ఇందిరాగాంధీ ప్రభుత్వం. ఇందులో సభ్యులు ఎవరు? ఎస్ఆర్ సేన్, బి శివరామన్, కార్యదర్శి ఆర్ఎం సుబ్రహ్మణ్యం. సిఫార్సులు ఏంటి? 1987లో నివేదికను కేంద్రానికి ఇచ్చింది. గమనిక, ఇది ఇందిరా ప్రభుత్వం నియమించింది. ఎవరు? ఈ సర్కారియా కమిషన్ని. బట్ ఈ కమిషన్ తన నివేదికను ఎవరికి ఇచ్చింది? రాజీవ్ గాంధీ ప్రభుత్వానికి సమర్పించింది. ఓకే. బలమైన కేంద్ర ప్రభుత్వం. సిఫార్సులు ఏంటంటే బలమైన కేంద్ర ప్రభుత్వం ఉండాలి, గవర్నర్ నియామకంలో రాష్ట్ర సీఎంని సంప్రదించాలి, పార్లమెంట్ అనుమతి లేనిదే 356 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించరాదు, 263 ఆర్టికల్ ప్రకారం అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలి, అలాగే అఖిల భారత సర్వీసులను మరింత బలోపేతం చేయాలి. వీరిపై రాష్ట్రం క్రమశిక్షణ చర్యలు తీసుకోవడాన్ని రద్దు చేయాలి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.